ఇప్పుడే టీజీపీఎస్సీ ముట్టడి పోయినా ముట్టడి పోతే ఇంతవరకు వాడు మా గేట్ ఎవరు తట్టొద్దు అనుకున్నాడు. టీఎస్పీఎస్సీ గేటు పైకి ఎక్కొచ్చినా తప్పించుకొని వచ్చిన అరెస్ట్ చేస్తున్నా కానీ ఒక్కటి చెప్తున్నా, ఇవాళ నిర్బంధాలు లక్షల మంది పోలీసులు మోహరించారు. మీ బతుకులకు ఈ రోజు కాంగ్రెస్ గెలవకుంటే ఒక్క పోలీసు వాడన్న హోమ్ గార్డ్ కాడన్న మీ ఇంటి ముంగట ఉండేటోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు సిక్కు తెచ్చుకోరు. ఈ రోజు మాకు నిర్బంధం ఇస్తున్నారు. ఈ రోజు మిమ్మల్ని రోడ్డు ఎమ్మడి పోతున్నా కనీసం ఒక పిచ్చోడు కూడా మీకు మంచి నీళ్ళు ఇచ్చేటోడు కాదు, నమస్తే పెట్టేటోడు కాదు. మా వల్ల మీకు గౌరవం వచ్చింది, మా వల్ల గన్మెన్లు వచ్చారు. ఈ రోజు మా రక్త మాంసాలతోటి నీ రక్త మాంసాలతోటి వస్తే ఈ నా కొడుకులు వీళ్ళందరూ అంతం. ఎందుకంటాం? ఆ రోజు నా కొడుకులు లెక్క చూసుకుంటున్నారు, కడుపులో బట్టి చూసుకుంటున్నారు. ఈ రోజు పోలీసులతో తన్నించుకుంటుంది. మేము కాంగ్రెస్ గెలిపించుకుందాం. అరెస్ట్ అయితే మరి రేపటి నుంచి ఉండదు. వాళ్ళు అంటూరేమో ఇలా 1000 మందిని పెట్టచ్చు, 2000 మందిని పెట్టచ్చు. ఆగదు ఇది. ప్రారంభం ఇదే ప్రారంభం, ఇది అంతం కాదు. సక్సెస్ అయింది చేస్తున్నాడు. మొత్తం బిస్కెట్లు వేసి మొత్తం చేసేదంతా బల్మూరు వెంకట. కొంతమంది ఉన్నారు. ఇలా కోదండరామ్ ఎడబన్నాడు. కోదండరామ్ రెడ్డి ఎక్కడ పండుకున్నావు? నువ్వు ఎడ పండుకున్నావు? అగ్నూరు సార్లు ఎడన్నావు? మీరందరు ఎక్కడున్నారు? అరగోపాల్ సార్ ఎక్కడున్నావు? మీరందరు రావాల్సిందే. ఈ రోజు నీ పోయినసారి నీ ఆఫీస్ లో పెట్టుకున్నావు, ఈ రోజు ఎడబడినా అంటున్నాం. కోదండరామ్ రెడ్డి కబర్దార్, రెడ్డి రాజ్యాన్ని కాపాడాలనుకుంటే ఒక్కొక్కరిని తోడుకలు తీస్తాం. ఈ రోజు